ఇంట్రెస్ట్ డెవలప్ పెద్దవాళ్ళని కలిసి వాళ్ళని ఏదన్నా బయటకు పోవాలంటే కోరుకుంటున్నాను. మెయిన్ కొందరికి టైం ఉంటుంది కదా సార్ బయటకు వచ్చేసి. ఇప్పుడు మనది మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ నెల 17వ తారీఖు కాళోజీ కళాక్షేత్రంలో రాష్ట్ర వ్యాప్తంగా మాదక ద్రవ్యాల నిర్మూలన మరియు మానవ అక్రమ అరికట్టడం మరియు ఆత్మహత్యల నివారణ గురించి పెద్ద సెమినార్ పెడుతున్నాం. జేడి లక్ష్మీనారాయణ సార్ మరియు చిరంజీవి మేళా ఫౌండర్ సార్ మరియు జగన్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, అర్జున్ లక్ష్మణ్ గారు, వాకేటి శ్రీగారి గారు వీరందరూ పాల్గొంటారు. అది మేము ఇంకో ప్రెస్ మీట్ పెట్టి కొంచెం బ్రీఫ్గా మళ్ళీ అన్నీ చేద్దామని అనుకుంటున్నాం. ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు డేట్స్, ఈ డేట్ ఆ డేట్ చెప్తే కన్ఫ్యూజ్ అవుతుంది. అందుకోసం మళ్ళీ 11 ప్రోగ్రామ్ అయిపోగానే మళ్ళీ 13 14 బుక్ చేసుకొని మళ్ళీ పెట్టి వింగ్స్ ఆఫ్ ఫైర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేము ఈ నెల 11వ తారీఖు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో యాంటీ డ్రగ్ అనే ఒక విషయం మీద అవగాహన కల్పించడం కోసం వ్యాసరచన పోటీలు అనేది నిర్వహించడం జరుగుతుంది. సో ఈ పోటీలో పాల్గొన్న వాళ్ళకు బహుమతులు కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. ఇది సమాజంలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న డ్రగ్ అనేది ప్రతి విలేజ్లో కూడా పాకిపోయింది. అది ఒక బర్నింగ్ ఇష్యూ అయిపోయింది. దాని మీద అవగాహన పెంచడం కోసం, సో విద్యార్థులు మెయిన్గా యువతలో అవగాహన రావడం కోసం ఈ వ్యాసరచన పోటీలు అనేది నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఉమ్మడి వరంగల్లో ఉన్న అందరూ యువత పెద్ద ఎత్తున పాల్గొని వ్యాసరచన పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుచుకోవడంతో పాటు అవగాహన కూడా పెంచుకోవాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు పసునూరి సంతోష్. నేను కూడా ఈ ఫౌండేషన్లో ఒక కార్యకర్తగా పనిచేస్తున్నాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. మైసెల్ఫ్ మొహమ్మద్ యాకూబ్ పాషా, వింగ్స్ ఆఫ్ ఫైర్ ఫౌండేషన్ చైర్మన్. మేము మా సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తారీఖు 7వ నెల జూలై 2026 రోజున మన హన్మకొండ జిల్లాలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో మాదక ద్రవ్యాల నిర్మూలన అనే అంశంపైన వ్యాసరచన పోటీ నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో మన ఉమ్మడి జిల్లా వరంగల్లోని విద్యార్థులు, యువత, వివిధ రకాల విద్యావేత్తలు అందరూ పాల్గొని వారి యొక్క అభిప్రాయాలు మరియు వారి యొక్క అమూల్యమైన సందేశాలను రాతపూర్వకంగా పాల్గొనగలరు. మరియు ఇట్టి పోటీలో పాల్గొన్న వారికి బహుమతులు కూడా ప్రదానం చేయబడును. ప్రథమ బహుమతిగా 10,000 రూపాయలు, ద్వితీయ బహుమతిగా 5,000 రూపాయలు, తృతీయ బహుమతిగా 3,000 రూపాయలు మేము ప్రోత్సాహకంగా ఇస్తున్నాము.